హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 10 పచ్చిమిరపకాయలను కడిగి ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో సొరకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని సొరకాయను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయను మగ్గనివ్వాలి. సొరకాయ ఇలా సగం పైన మగ్గిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు, కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా కూడా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న సొరకాయను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. సొరకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల పాటు బాగుంటుంది. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే సొరకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.